తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. డేటా డ్రివెన్ గవర్నెన్స్ తో అద్భుత ఫలితాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పాలనా విధానానికి శ్రీకారం చుట్టింది. నెలవారీ ఆర్థిక నివేదికల ద్వారా వృద్ధిని సమీక్షించుకుంటూ ప్రగతి పదంలో దూసుకుపోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. సుపరిపాలన అందించడంలో అలసత్వాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ స్వర్ణాంధ్ర 2047 విజన్ దిశగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు యంత్రాంగం కదలాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆర్టీజీఎస్ ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రులు, కార్యదర్శులకు సీఎం పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రతి నెల ఆర్థిక నివేదికల విడుదల ద్వారా కేవలం శాఖల పురోగతిని మాత్రమే కాకుండా అధికారులు, ఉద్యోగుల పనితీరును, వారి నైపుణ్యాలను కూడా సమీక్షించనున్నారు. 2019-2024 మధ్య కాలంలో చిన్నాభిన్నమైన వ్యవస్థలను దారిలోకి తెస్తూ గత 2 ఏళ్లుగా ఉమ్మడి కృషితో పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా మార్చాలని సీఎం ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి వారికి తక్షణ ఉపశమనం కలిగించడమే ధ్యేయంగా పీజీఆర్ఎస్ పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ లోపాల వల్ల రెవెన్యూ శాఖలో అత్యధికంగా భూ వివాదాల అర్జీలు వచ్చాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే సెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుట్టుపల్లి లాంటి సున్నితమైన ప్రాంతాల్లోనూ భూ సమస్యలను విజయవంతంగా పరిష్కరించినట్లు చెప్పారు. రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను ప్రతి నెల 9న పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇంకా పంపిణీ చేయాల్సిన 72 లక్షల పుస్తకాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు కేవలం 4 గోడలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలు, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియాలంటే అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లాల్సిందేనన్నారు. వినూత్న ఆలోచనలతో సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు. అవసరమైతే అర్జీల పరిష్కారం కోసం నిబంధనలను, చట్టాలను కూడా సవరించడానికి వెనకాడవద్దని సూచించారు. కీలక స్థానాల్లో ఉంటూ అభివృద్ధి నిరోధకులుగా పనిచేసే కొందరు అధికారుల తీరును ఆయన తీవ్రంగా తప్పుపడుతూ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రాధాన్యతా కార్యక్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. అంతకు ముందే ఈ ఏడాది ఆగస్టు 14 నుంచే పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభించబోతున్నామని, మిగిలిన 36 ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లు కరెంటు బిల్లులు పెంచే ప్రసక్తే లేదన్నారు. దేశంలోనే తొలిసారిగా ట్రూ డౌన్ ను అమలు చేస్తున్నామని ప్రకటించారు. పట్టిసీమ నీటితో గోదావరి నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరు అందిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా జల సంరక్షణ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎల్నినో వల్ల తలెత్తిన తీవ్ర వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పిస్తూ ముందస్తు ప్రణాళికలతో నష్టాలను నివారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.